నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్వీలైట్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అధికారం మీది, ప్రజాభిమానం మాది. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో విడుదల. బాలుడి హత్య గంటల్లోపై ముగించిన విచారణ. అమరేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మాజీ రాష్ట్రపతి, పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు. బీఆర్ఎస్ పార్టీకి పునర్జన్మ ఇచ్చిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి జన్మస్థలం కరీంనగర్ అని ఆయన తెలిపారు. కరీంనగర్ జిల్లా అలుగునూరు చౌరస్తాలో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు. రాష్ట్రంలోని పరిస్థితుల కారణంగా పోరాట బాట పట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. కేటీఆర్ పదవులు ఆశించకుండా తెలంగాణ కోసం కృషి చేశారని తెలియజేశారు. కేసీఆర్ అనేది పేరు కాదు, తెలంగాణ పోరు అని పేర్కొన్నారు. ఇష్టం లేని పెళ్లి చేసింది కాంగ్రెస్ పార్టీదే. ఆ తప్పు చేసింది కాంగ్రెస్. 1956 నుంచి 68 వరకు అడుగడుగున అన్యాయం జరిగితే 68లోనే మరల పడ్డది తెలంగాణ. 1968లో ప్రారంభమైన ఉద్యమం 71 వరకు 3 సంవత్సరాల పాటు అద్భుతంగా సాగింది. కరీంనగర్ కావచ్చు, తెలంగాణలోని ఆనాటి 10 జిల్లాలు కావచ్చు, అద్భుతంగా కదిలినాయి. తెలంగాణ పౌరుషాన్ని చాటుతూ 1971 పార్లమెంట్ ఎన్నికల్లో భారతదేశం మొత్తం కాంగ్రెస్ గెలిస్తే ఒక్క తెలంగాణలో మాత్రం 14 పార్లమెంట్ సీట్లలో 11 పార్లమెంట్ సీట్లు ఆనాడు తెలంగాణ ప్రజా సమితి గెలిచి తన గుండెను చీల్చి ఆత్మను ఆవిష్కరించి భారతదేశం మొత్తానికి వినబడేలాగా చెప్పిండ్రు తెలంగాణ ప్రజలు ఆనాడే. 370 మంది తొలి దశ అమరుల సాక్షిగా 11 సీట్లనిచ్చి మా తెలంగాణ మాకు కావాలి అని స్పష్టంగా దేశ రాజకీయ వ్యవస్థకు చెప్పిండ్రు. కానీ కర్కశంగా ఇష్టం లేని పెళ్లి చేసిన మొదటి దశ ఉద్యమంలో 370 మందిని కాల్చి చంపిన 11 మందిని ఆనాడు ఎంపీలను తెలంగాణ ప్రజలు గెలిపించిన వాళ్ళని తీసుకుపోయి మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజల ఆకాంక్షను బేఖాతరు చేసింది కాంగ్రెస్ పార్టీ. 71 నుంచి 2001 దాకా 30 ఏళ్ల పాటు పెద్దలు, బుద్ధిజీవులు, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి పెద్ద మనుషులు, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు లాంటి పెద్దలు, విద్యాసాగర్ రావు గారు లాంటి నిపుణులు, అదేవిధంగా ఇంకా కవులు, కళాకారులు, విద్యావంతులు, టీచర్లు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వాళ్ళు కాపాడుకున్నారు. ఎప్పుడన్నా ఎవరన్నా రాకపోతారా, మళ్ళొక్కసారి తెలంగాణ ఉద్యమం రగలకపోతుందా అని చెప్పి ఎదురు చూస్తున్నప్పుడు కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు అన్నట్టు అప్పుడు వచ్చిండు మన నాయకుడు గులాబీ జెండా ఎగరవేస్తూ కేసీఆర్ గారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేయనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. జనవరి 31తో సర్పంచుల పదవీ కాలం ముగియడంతో వచ్చే ఫిబ్రవరిలో 3 దశల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఎన్నికైన సర్పంచులు లేకపోవడం వల్ల గ్రామ పంచాయతీలకు 15న ఆర్థిక సంఘం గ్రాంట్లను కేంద్రం నిలిపివేసింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, పౌర నిర్వహణ, అభివృద్ధి కార్యకలాపాలపై ఆర్థికంగా ప్రభావం చూపుతుంది. సాధారణ పరిస్థితులు నెలకొనేలా ఎన్నిక ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఎన్నికలకు ముందు ప్రభుత్వం గణనీయమైన సవరణను ప్రతిపాదిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు 2 పిల్లల విధానాన్ని రద్దు చేయాలనే యోచనలో చెప్పుకోదగ్గ మార్పు. పంచాయతీరాజ్ చట్టం 2018ని సవరించి ఆ పరిమితిని తొలగించే బిల్లును డిసెంబర్లో అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం మండల పరిషత్,
జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వీరి పదవీ కాలం జూలై 2తో ముగిసింది. మండల పరిషత్ అధ్యక్షతలను ఎన్నుకునేందుకు అవసరమైన కనీస ఎంపీటీసీల సంఖ్య 3 నుంచి 5 పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి సంబంధించిన బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెడతారు. సమగ్ర కులగణన పూర్తయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులు, రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు అంకితమైన కమిషన్ నివేదిక డిసెంబర్ 10 లోపు అందాల్సి ఉంది. 12,751 గ్రామ పంచాయతీలు, 503 మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 2009 నవంబర్ 29న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం, అమరవీరుల స్తూపం, జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీక్షా దివస్ కార్యక్రమం ఉద్యమ స్ఫూర్తిని రగిలించబోతోంది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్నా ప్రజల సమస్యలు పరిష్కారం చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని, అదే ఉద్యమంతో రాష్ట్ర ప్రజల హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈరోజు మన రాష్ట్రం అంతా కూడా అన్ని చోట్ల కూడా ఘటనలు చేస్తున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే కోసం మరి చాలాసార్లు ఇదే స్టేజ్ మీద ఆయన యొక్క బాల్యం కానీ, ఆయన యొక్క విద్యా కోసం కానీ, ఆయన యొక్క సంస్కరణల కోసం కానీ, ఆయన యొక్క పెళ్లి కానీ, లేదు ఆయన కోసం ఆయన ఏర్పాటు చేసిన స్కూల్స్ కోసం అనేక సార్లు మన స్టేజ్ మీద మనం చర్చించుకోవడం జరిగింది. అయితే ఆయన యొక్క ఆశయాలను మనం నెరవేర్చేటట్టుగా మనం ఉండాలి. రెండోది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆయన ఏర్పాటు చేసిన అవకాశమే ఈరోజు మనం చదువుకుని మనం ఉద్యోగాలు చేస్తున్నామంటే, మన తోటి వారితో సమానంగా మనం నిలుస్తున్నామంటే ఆయన యొక్క శిక్షణని, ఆయన యొక్క దిశాదశ నిర్దేశించిన విధానం అని చెప్పేసి నేను చెప్పుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క ఆశయాలను నెరవేర్చే విధంగా అందరూ ఉండాలని చెప్పేసి మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. స్టాఫ్ తోటి ఆయనకి గోలమాలు వేసి నివాళులు అర్పించుకోవడం జరిగింది. అంత మహనీయుడికి మేము నివాళులు అర్పించడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన సామాజిక ఉద్యమాల్లో పాల్గొని ఒక సామాన్యుడిగా ఉండి ఉద్యమాలు చేసి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలి, ప్రతి ఒక్క మానవుడు కూడా ఒక ఆర్థికంగానే ఒక చదువుకుంటేనే ఒక ఆర్థికంగా ఎదగలుగుతారు, ప్రపంచంలో ఒక పేరు తెచ్చుకోగలుగుతారని ఉద్యమాలు ఎన్నో చేయడం జరిగింది. ఈరోజు మా మహిళలు అందరం కూడా ఎంతమంది బయటకు వచ్చి జాబులు చేసి ఉన్నామంటే దానికి కారణం పూలే గారు. ఆయనే కాకుండా తన భార్యతో కూడా ఎన్నో ఉద్యమాల్లో ఆయన పాల్గొమని చెప్పడం జరిగితే ఆవిడ కూడా ఆయన భర్త మాతకి గౌరవించి ఆవిడ కూడా ఎన్నో ఉద్యమాలు చేస్తూ ప్రతి మహిళ కూడా ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలని ఆవిడ మొట్టమొదటిగా ఒక పాఠశాలను కూడా నిర్మించి ప్రతి పేదవాడికి కూడా విద్య ఏర్పించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ ఆవరణలో జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జ్యోతిరావు పూలే విగ్రహానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే నేటి యువతకు ఆదర్శప్రాయమని, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందడుగు వేయాలని గంటా పద్మశ్రీ ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో 23వ డివిజన్ కార్పొరేటర్ కల్వకొల్లు సాంబా, బీసీ నాయకులు పామర్తి అచ్యుత గౌడ్, బీసీ ఉద్యోగ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శ్రీ బాల చాముండిక సమేత అమరేశ్వర స్వామివారిని కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన స్థానిక వేద పండితులు ఆలయంలో బాల చాముండిక సమేత అమరేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత మాజీ రాష్ట్రపతి అమరావతి రాక సందర్భంగా 200 మంది సిబ్బందితో పోలీసులు ఉన్నతాధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, జిల్లా ఎస్పీ, ఆలయ ఈవో, స్థానిక వేద పండితులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 30 వరకు కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాస ఉత్సవాలను నిర్వహిస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి శోభారాణి తెలిపారు. మార్గశిర మాస ఉత్సవాల సందర్భంగా కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మార్గశిర మాసోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని కార్యనిర్వహణాధికారి శోభారాణి తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. అలానే వీఐపీలకు కేటాయించిన సీట్లను వారికి కేటాయించిన సమయంలోనే మాత్రమే దర్శనానికి రావాలని వెల్లడించారు. ఈరోజు మనందరం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామో మీరు అందరికీ తెలుసు. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు ఒక గుండెడు ఫస్ట్ రేటు కూస్తేనే కోరిన కోరికలను ఇచ్చే చల్లని తల్లి. ఉత్తరాంధ్ర ప్రజల మన భక్తులందరికీ బంగారమైన అమ్మవారికి మార్గశిర మాస ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా దానికి సంబంధించిన విశేష ప్రచారం, వాటికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకి భక్తులకి అందజేయడంలో ముఖ్య పాత్ర వహించే పాత్రికేయ మిత్రులందరూ తగిన ప్రచారం కలిగించవలసిందిగా, అమ్మవారి విశేషాలు ప్రజలందరికీ అందించవలసిందిగా కోరుతున్నాం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్కి తమరందరినీ ఆహ్వానించడం జరిగింది. మార్గశిర మాస ఉత్సవాలకు సంబంధించిన వివరాలు చెప్తాము. 2/12/24 నుంచి 30/12/24 మార్గశిర శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో 8వ తరగతి చదువుతున్న చేతన్ అనే 13 ఏళ్ల బాలుడు దారుణ హత్యకు గురికావడంతో ఒక్కసారిగా మడకశిర ఉలిక్కిపడింది. హత్యని కొన్ని గంటల్లోపే సిఐ రాగిరి రామయ్య సిబ్బంది ఛేదించారు. మరోపల్లి గ్రామానికి చెందిన చేతన్ అనే విద్యార్థి అమితాలగుంది ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. టీటీపల్లి గ్రామానికి చెందిన అశోక్ అనే వ్యక్తి అమితాలగొంది ప్రభుత్వ పాఠశాల ముందు ద్విచక్ర వాహనంలో కర్ణాటక ప్రాంతం పావగడ సమీపంలో ఒక అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి హత్య చేసినట్లు విశ్వసనీయ సమాచారం. నిందితుడిని పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం.
తాళం వేసిన ఇండ్లనే టార్గెట్ చేస్తూ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో జయనగర్ కాలనీలో భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంటిలో చోరీకి పాల్పడ్డారు. ఇంటిలో నుంచి 80 తులాల బంగారం, 2 లక్షల నగదు చోరీ జరిగినట్లు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని నూతన చైర్మన్ మట్టా ప్రసాద్ అన్నారు. పారిశ్రామిక, పర్యాటక అభివృద్ధిలో ముడా కీలక పాత్ర పోషిస్తుందని, గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ముడా అభివృద్ధి కంటపడిందన్నారు. తీసుకుంటూ నేను మీడియా మిత్రులకి మనస్ఫూర్తిగా కోరుకునేది, ఈ బాధ్యతను నేను ఒక్కడనే పూర్తి చేయలేను, అధికారులు మాత్రమే పూర్తి చేయలేరు. మీ సహకారం కావాలి. అందరూ కూడా కళ్ళు చెవులు అయి ముడాని నడిపించాలి. మీ ద్వారా నాకు విషయాలు తెలిస్తేనే సంబంధిత అధికారులు దాని గురించి చర్యలు తీసుకోగలుగుతారు. అది మంచైనా చెడైనా కూడా. ఈ రాబోయే కొన్ని సంవత్సరాల ప్రయాణంలో మీడియా మిత్రుల సహకారం పూర్తిగా ఉంటుందని ఆశిస్తూ డే టు డే ఇంటరాక్షన్లో మనం అనేక విషయాలు చర్చించుకుంటూ ఉంటాం. కోర్టు అనేది కొన్ని దశాబ్దాల కళ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామంలో వేంచేసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కార్తీక మాసం చివరి వారం పురస్కరించుకొని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో 108 కలశాలతో జలాభిషేకం చేశారు. ఈ అభిషేకోత్సవానికి మహిళలు భారీ ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ సభ్యులు నల్ల కిరణ్ ప్రసాద్ మాట్లాడుతూ హిందువులందరూ ఐక్యత కలిగి ఉండాలని తెలిపారు. ప్రతిష్ఠితమైన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో హిందూ పరిరక్షణ సమితి తరఫున ఈరోజు కార్తీక మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా ఈరోజు మహాపర్వదినమైన మాస శివరాత్రితో కలిసిన శుక్రవారం కావడంతో ఇక్కడ 108 కలశాలతో కలశ పూజ కార్యక్రమం చేసి అక్కడి నుంచి ఊరేగింపుగా మన గ్రామ ప్రదక్షిణ చేసి గ్రామ దేవతలకు అలాగే ప్రధాన ఆలయాలకి ఈ కలశాలు చూపించి మరలా తిరిగి వచ్చి ఇక్కడ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద కలశ పూజ కార్యక్రమం అనంతరం అభిషేక కార్యక్రమాలు నిర్వహించి ప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ యొక్క కార్తీక మాసంలో అనేక కార్యక్రమాలు అనేక చోట్ల మహిళలు పాల్గొనడం ఒక ఎత్తు అయితే, మన గ్రామంలో అశేషమైన జనవాహిని మహిళలందరూ కూడా ఈ యొక్క దివ్య కార్యక్రమంలో పాల్గొని 108 మంది అమ్మవార్ల ప్రతిరూపంగా ఈ యొక్క కలశలు ఏర్పాటు చేసి గ్రామ దేవతలందరినీ కూడా ఆవాహన చేసుకుని అందులోనే అమ్మవార్లని కూడా ప్రతిష్ఠింప చేసుకుని ఈరోజు గ్రామోత్సవం అలాగే అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. గత కొంతకాలంగా హిందువుల మీద జరుగుతున్న దాడులు అవుతేనేమి, ఆ దాడులు తగ్గట్టుగా మనం ఎవరిని కూడా పట్టుకోకపోవడం, ఇంకా విస్తృతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి విశ్వ హిందూ పరిషత్ RSS వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో జనవరి 5వ తారీఖున విజయవాడలో హిందూ శంకరావం అన్నది కార్యక్రమం పెట్టారు. దాని నిమిత్తం గత 2-3 నెలలుగా RSS కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ బజరంగ దళ కానీ ఏ కార్యక్రమాలు చేయకుండా ఆ కార్యక్రమం మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు మనం హిందువులు ఎంత పెద్ద ఒక సంఘటిత కార్యక్రమం చేయాలి, అది ప్రభుత్వాలకు కానీ అలాగే ఇతర కార్యక్రమాలు ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళందరికీ తెలియాలని చెప్పి ఆ కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమాల్లో అందరూ కూడా ఎవరికారు పాల్గొని ఆ కార్యక్రమాన్ని నేను ఒక హిందువుని, నేను ఒక మనం సంఘటితంగా ఉన్నామని భావన అందరిలోకి తెలియాలి అనే ఉద్దేశంతోనే ఆ రోజు మనం కార్యక్రమం చేపడుతున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై జార్జిరెడ్డి పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సైన్స్ కళాశాల నుంచి పరిపాలన భవనం వరకు ర్యాలీ చేపట్టారు. యూనివర్సిటీలో విద్యార్థులకు ఉచిత మెస్ వసతి కల్పించాలని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో మెస్ డిపాజిట్ల విధానాన్ని రద్దు చేయాలని కోరారు. విద్యార్థులను స్కాలర్షిప్లను పెంచాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపచేయాలని అన్నారు. వర్సిటీలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. యూనివర్సిటీలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 10 ఏళ్లు తెలంగాణలో అధికార మార్పిడి కోసం కొట్లాడినాం. 20 ఏళ్లు తెలంగాణ రాష్ట్రం పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్ జార్జిరెడ్డి పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకి ఉచిత మెస్ వసతిని కల్పించాలని చెప్పేసి, అట్లాగే యూనివర్సిటీలో మెస్ డిపాజిట్ల పద్ధతిని రద్దు చేయాలని, యూనివర్సిటీ విద్యార్థుల స్కాలర్షిప్స్ ని పెంచాలని, అట్లాగే యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ను ఇంట్రడ్యూస్ చేయాలని, యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని, యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ పీడీఎస్, జార్జిరెడ్డి పీడీఎస్ కమిటీ ఆధ్వర్యంలో సైన్స్ కాలేజీ, ఆర్ట్స్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, కామర్స్ కాలేజీ, లా కాలేజీ, అట్లాగే యూనివర్సిటీలోని అన్ని కాలేజీల విద్యార్థులతోనే భారీ ర్యాలీని నిర్వహిస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 10 ఏళ్లు తెలంగాణలో అధికార మార్పిడి కోసం కొట్లాడినాం. 20 ఏళ్లు తెలంగాణ రాష్ట్రం సాధించాలని చెప్పేసి కొట్లాడినాం. కానీ ఈ రోజు యూనివర్సిటీ విద్యార్థులకి మెస్ డిపాజిట్లు కట్టలేని దయనీయ పరిస్థితులు ఉంటే కనీసం అధికార యంత్రాంగం ఇటువైపు చూడట్లేదు. మేము కోరుతా ఉన్నాం, యూనివర్సిటీలో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్స్ ని పెంచండి, ఫెలోషిప్స్ ని విడుదల చేయండి, నూతన ఫెలోషిప్ పథకాన్ని ప్రారంభించండి. అట్లాగే యూనివర్సిటీలో మెస్ డిపాజిట్ల పద్ధతిని రద్దు చేసి అందరికీ ఉచితమైన నాణ్యమైన మెస్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. యూనివర్సిటీలో టీచింగ్ పోస్టులు, నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటిని తక్షణమే భర్తీ చేయాలని కోరుతా ఉన్నాం. తక్షణమే యూనివర్సిటీ విద్యార్థుల అన్ని రకాల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీని విజిట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నారు. యూనివర్సిటీ విద్యార్థులకి క్వాలిటీ ఫుడ్ రావట్లేదు, యూనివర్సిటీలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం కోసం ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీకి రావాలని చెప్పేసి, విద్యార్థుల సమస్యలు విని వాటిని పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. యూనివర్సిటీ సమస్యల పరిష్కారం కోసం జార్జిరెడ్డి పీడీఎస్ స్టూడెంట్ ఎజెండాని రూపొందించింది. దీనికోసం రాబోయే కాలంలో దశల వారీగా పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర అసెంబ్లీలో యూనివర్సిటీ విద్యార్థుల అంశం మీద ప్రత్యేక చర్చ జరగాలి. యూనివర్సిటీ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలి. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఈ అంశం మీద స్పందించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికోసం దశల వారీగా పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాన్ని అన్ని విద్యార్థి ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. దీక్షా దివస్ సందర్భంగా సిద్దిపేట పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి రంగాదంపల్లి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. తెలంగాణ కోసం ఉద్యమించిన ప్రతి ఒక్కరిని పార్టీ కాపాడుకుంటుందన్నారు. జై తెలంగాణ అని కేసీఆర్ గారు బయలుదేరింది. ఇదే సరైన సమయం. దేశంలో సంకీర్ణ యుగాలు నడుస్తున్నాయి. రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ సాధిస్తాము అని చెప్పి 2001 ఏప్రిల్ 27లో జలదృశ్యంలో హైదరాబాద్లో కేసీఆర్ గారు పార్టీని ప్రారంభించారు. మన సిద్దిపేటలోనే మా మల్లన్న ఉన్నాడు. ఇక్కడ కోనాయిపల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని, తాను నమ్మిన దేవుడికి దండం పెట్టుకొని సిద్దిపేట నుంచి బయలుదేరిండు కేసీఆర్. ఇక్కడి నుంచి బయలుదేరి పార్టీ ప్రారంభించి అద్భుతంగా ముందుకు తీసుకొని పోయింది. మరి ఆ రోజు ప్రారంభమైన ఉద్యమం మరి 2004 దాకా చాలా పోరాటాలు జరిగినాయి. పార్టీ పెట్టిన తొలినాళ్లలోనే కరీంనగర్, నిజామాబాద్ జిల్లా పరిషత్తులు గెలిపించుకున్నాం. పార్టీని బలోపేతం చేసింది, రాజకీయ పార్టీగా మలిచింది. 2004లో కాంగ్రెస్ పార్టీ మనతో పొత్తు పెట్టుకుంటామన్న నాడు కాంగ్రెస్తో తెలంగాణ ఇస్తామని ఒప్పిస్తే, కాంగ్రెస్ ఒప్పుకొని జై తెలంగాణ అంటే ఆ రోజు మనం పొత్తు పెట్టుకున్నాం. దాదాపు 26 మంది ఎమ్మెల్యేలు గెలిచాం. కేసీఆర్ గారు ఢిల్లీకి పోయింది, మనం 5 ఎంపీలు గెలిచాం. మీరు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో చేరండి అని కేసీఆర్ అడిగితే, నేను మంత్రి పదవుల కోసం ఢిల్లీ రాలేదు, నాకు వద్దు మంత్రి పదవి, నాకు తెలంగాణ కావాలి అన్నాడు. అంటే లేలే మీరు చేరాలని సోనియా గాంధీ గారు పట్టుబట్టి ఆ రోజు కేసీఆర్ గారు కామన్ మినిమం ప్రోగ్రామ్, అప్పుడు దేశంలో ఏర్పడ్డ యూపీఏ ప్రభుత్వం
5 ఏళ్లలో ఏమేం పనులు చేయాలనో కామన్ మినిమం ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రాం రాసింది. అందులో తెలంగాణ పెట్టండి, తెలంగాణ ఇష్టమని అన్న రాయండి, రాష్ట్రపతి నోట ఉభయ పార్లమెంటు సభల్లో తెలంగాణ ఇష్టమని చెప్తే నేను మంత్రి పదవిలో చేరతా అని చెప్పి ఆ రోజు షరతు పెట్టిండు కేసీఆర్. ఆనాటి ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జై తెలంగాణ అని కేసీఆర్ గారు బయలుదేరింది. ఇదే సరైన సమయం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు గ్రామానికి చెందిన వాసంశెట్టి వీరబాబు కుమార్తె జాహ్నవి దీపావళి రోజు బాణసంచా కాలుస్తూ ప్రమాదానికి గురైంది. జాహ్నవి కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యం కోసం సుమారు 10 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. నిరుపేద కుటుంబం కావడంతో బిక్కవోలు జన సైనికులు నియోజకవర్గం జన సైనికులు సమకూర్చిన ₹1,23,000 అనపర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాసులు చేతుల మీదుగా వారి కుటుంబానికి అందజేశారు. జన సైనికుల కుటుంబానికి ఏ ఆపద వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుందని శ్రీనివాస్ తెలియజేశారు. అనపర్తి నియోజకవర్గం బెక్కవోలు మండలం బెక్కవోలు గ్రామానికి చెందిన వాసంశెట్టి వీరబాబు వారి కుమార్తె జాహ్నవిశ్రీ నాగుల చవితి రోజున బాణసంచా కాల్స్తూ ప్రమాదానికి గురి కావడం జరిగింది. సుమారుగా హాస్పిటల్ ఖర్చులకి 10 లక్షలు అవుతాయని డాక్టర్లు చెప్పడం, వారిది నిరుపేద కుటుంబం కావడంతో బెక్కవోలు జన సైనికుల్ని ఆశ్రయించడం జరిగింది. బెక్కవోలు జన సైనికులు అలాగే బెక్కవోలు మండల జన సైనికులు అనపర్తి నియోజకవర్గ జన సైనికులు అందరూ కూడా మరి రూపాయి కూడా వసూలు చేసి ₹1,23,000 వారి కుటుంబానికి అందజేయడం జరిగింది. మన మర్రెడ్డి శ్రీనివాసరావు గారు అనపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా వారి కుటుంబానికి అందజేయడం జరిగింది. మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాల్లో ఏదైతే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం అనే సిద్ధాంతం ఉందో దాన్ని రోజా తప్పకుండా మరి ఈరోజు జన సైనికులు చొరవతో మరి ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఆయన స్ఫూర్తితో ఆయన బాటలో నడుస్తూ ఈరోజు మరి వారి కుటుంబానికి అండగా నిలబడడం జరిగింది. బిక్కవోలు గ్రామానికి చెందిన వాసంశెట్టి వీరబాబు గారి కుమార్తె జాహ్నశ్రీ దీపావళి రోజున దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురై హాస్పిటల్లో ఇంకా ట్రీట్మెంట్ పొందుతున్నారు. చాలా దురదృష్టం ఇటువంటి సంఘటన జరగటం. మనమంతా కూడా పండుగ సందర్భంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా చెప్పి రావు. ఇంతటి విపత్తులో ఉన్న వీరిని ఆదుకోవాలని బిక్కవోలు మండలానికి చెందినటువంటి జన సైనికులందరూ కూడా సమిష్టిగా ఏకమై ఈ రోజున ₹1,23,000 వారికి ఆర్థిక సహాయం చేయడం చాలా చాలా ఆనందకరం. ఎందుకంటే వీరంతా కూడా చాలా చిన్న కార్యకర్తలు. జనసేన యొక్క బలం ఇదే. ఏదైనా ఎవరన్నా ఆపదలో ఉంటే ఆదుకోవాలన్నదే జనసేన పార్టీ లక్ష్యం. అదే మా నాయకుడి యొక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యొక్క ఆశయం. అదే స్ఫూర్తితో మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దాడు. ఎక్కడైనా కష్టంలో ఉంటే వారిని ఆదుకోవాలనే అధికారంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా అనేది కాదు, వారికి అండగా నిలబడాలన్నదే జనసేన పార్టీ లక్ష్యం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బెక్కవోలు మండలం బెక్కవోలు ఓయూలో బీఆర్ఎస్ నాయకులు దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ పలువురు విద్యా నాయకులు పాల్గొన్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం చేపట్టిన దీక్ష 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా నేడు అన్ని విశ్వవిద్యాలయాల్లో దీక్షా దివస్ నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యం అవుతున్న విద్యా వ్యవస్థలో కేసీఆర్ సీఎం అయ్యాక ఎన్నో మార్పులు తీసుకువచ్చారని వెల్లడించారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వందలాది మంది విద్యార్థులు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ వల్ల ఇబ్బంది పడుతూ సుమారు 43 మంది విద్యార్థులు చనిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2009లో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సమైక్యాంధ్ర కుట్రలను ఛేదించడానికి ఆనాడు యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే సబ్బండ వర్గాలకు అందరికి న్యాయం జరుగుతుంది, విద్యార్థులకు యువకులకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారు దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేయడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇవాళ ఆ రోజు కేసీఆర్ గారు చేపట్టిన దీక్ష నేటికి 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో
ఇవాళ దీక్షా దివస్ కార్యక్రమాన్ని అన్ని విశ్వవిద్యాలయాల్లో జిల్లా కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇవాళ మేము చేయడం జరిగింది. ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సమైక్య రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యం గురి చేయబడ్డ సందర్భంగా ఎన్నో పోరాటాలు చేసినా కూడా ఆనాడు ప్రభుత్వాలు దిగి రాలేదు. కేసీఆర్ గారి దీక్ష వల్ల అనేకమైన మార్పులు తెలంగాణ వచ్చినాయి. ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో 3 మెడికల్ కాలేజీలు ఉండే, ఉస్మానియా, గాంధీ, కాకతీయ లాంటి 3 మెడికల్ కాలేజీలు ఉంటే టీఆర్ఎస్ ఆధ్వర్యంలో అనేకమైన పోరాటాలు చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కొత్త కాలేజీని ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకుంటే ఒక ఆదిలాబాద్ లో ఒక రిమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకొని 33 జిల్లాలు ఏర్పాటు చేసుకొని 30 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ కి దక్కింది. 2009లో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జిగా సత్యకృష్ణ చైతన్యరెడ్డిని నియమించడంతో జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు వేగవంతం చేయడం కోసం పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని విశ్వేశ్వర తెలిపారు. ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించడంలో తమ వంతు సాయం చేస్తామని కృష్ణ చైతన్యరెడ్డి వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రోడ్లన్నీ ధ్వంసం అయిపోయింది. నిజంగా కూడా ధ్వంసం అయిపోయింది. మాకు అక్కడి నుంచి రావడానికి గంట పైన పెట్టిందండి. కేశవరం దగ్గర నుంచి ఇక్కడ దాకా రావడానికి రైల్ గేట్ దగ్గర నుంచి అంత దారుణంగా ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు చెప్పాడు, మీరు రాగానే రోడ్లు వేస్తారు. లోకేష్ చెప్పాడు, అవి అట్లీస్ట్ ప్యాచ్ వర్క్ అన్నా కంప్లీట్ చేసేస్తాం మేము 640 కోట్లు అన్నారు. ఎక్కడ ప్యాచ్ వర్క్లు, గోతులు అవన్నీ కూడా చండాలంగా ఉండి అసలు ఆ ప్రయాణం సాగే పరిస్థితిలో లేదు. ఏదో చెప్తున్నారు, అది చేస్తాం ఇది చేస్తాం తప్ప వీళ్ళు చేసేది మాత్రం ఏమాత్రం కూడా కనపట్లేదు. ఈవేళ ముఖ్యంగా మరి ఎక్కువ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం ఆప్యాయత ఉన్న వాళ్ళు అలా ఉన్నారు, ఎక్కువ మంది నాకు తెలుసు. కానీ ఈవేళ జగన్మోహన్ రెడ్డి అనే అతను ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు, కానీ అతను నిలబెట్టుకోలేకపోయాడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి కదా ఆయనలా ఉంటాడు అనుకున్నారు, కానీ ఇంత దుర్మార్గంగా ఉంటాడని చెప్పి ఎవరో కూడా ఊహించలేదు. ఇతను చాలా దుర్మార్గంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. రాష్ట్రం చేశాడు, అయిపోయింది. అమెరికాలో కూడా తెలుగు వాళ్ళు పరువు తీస్తాడు. ఎందుకంటే FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది అమెరికాలో పెద్ద మన సిబిఐ కంటే పవర్ఫుల్ అయినటువంటి సంస్థ. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడని అమెరికాలో కంప్లైంట్ ఇచ్చి చేయడం జరిగింది. ఇవాళ అమెరికాలో చదువుకునే స్టూడెంట్స్ లో తెలుగు వాళ్ళు 51% ఉన్నారు, తెలంగాణ కానివ్వండి ఆంధ్ర కానివ్వండి. అటువంటి తెలుగు వారు అంటే అమెరికాలో మంచి గౌరవం. అంటే ఆంధ్ర నుంచి వచ్చాం తెలంగాణ మేము తెలుగు వాళ్ళు అంటే అంతా గౌరవిస్తారు. ఆ గౌరవం అంతా తీసిపడేసి మన పరువు పరిస్థితులన్నీ కూడా అమెరికాలోనూ వరల్డ్ సర్వనాశనం చేసాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర నైతికంగా కాంగ్రెస్ పార్టీ వహిస్తుంది. ఎందుకంటే మిగతా పార్టీలన్నీ కూటమి కింద ఉన్నాయి. వైఎస్ఆర్ పార్టీ నేను సింగిల్గా పోటీ చేస్తున్నానని చెప్పుకునే పార్టీ మోడీ గారికి రెండో కన్ను లాంటిది. కాబట్టి ఇక్కడ ప్రత్యామ్నాయ మార్గం ఓన్లీ కాంగ్రెస్ మాత్రం ఉంది. అది ప్రజలకు న్యాయం చేయాలంటే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎవరినైనా హక్కును చేర్చుకుని న్యాయం చేసి చేయాలంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ పని చేస్తుంది. పైగా ఇప్పుడు నేను మా పెద్దలు చెప్పినట్లుగా రామారెడ్డి గారు లాంటి పరిపాలన మళ్ళీ అనపర్తిలో రావాలి అని కోరుకున్నారు. అదే దిశగా ప్రయాణం చేయడానికి ఇక్కడ మేము పూర్తి స్థాయిలో పార్టీ ఆఫీస్ కూడా వర్క్ చేస్తూ అందులో మా పార్టీ కార్యకర్తలు కూడా కొంతమంది మార్నింగ్ ఈవినింగ్ ఉండి అందుబాటులో ఉంటారు. అందరికీ ప్రజలకు ఏ కష్టం వచ్చినా సరే ఆ కష్టాన్ని తీర్చే దిశగా పోరాటం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, మేము చేపడతాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే మేము ఉన్నామని చెప్పి ముందు వరుసలో మేము ఉంటాం కాంగ్రెస్ పార్టీ. ఈ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడం కోసం సీనియర్ నాయకులైనటువంటి కొండబాబు గారిని మిగతా వాళ్ళని కూడా మేము కాంగ్రెస్ పార్టీలో రమ్మని త్వరగా ఆహ్వానించడం జరుగుతుంది. ఏబీ బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ 4 Sides TV.